మీ దాసులు నిలబెట్టుకుని ప్రభావ నా తండ్రి వారి మానసరణి శిరసాన్ని మరుగుపరిచి దైవికమైన స్వరంతో మీరు మా అందరితో మాట్లాడమని తండ్రి అని దేవుని కుమారుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం మా ప్రియపల్ల తండ్రి. మంచిది. ప్రార్థన చేసినటువంటి నిర్మలం గారికి ప్రత్యేకమైన తెలియజేస్తూ ఉన్నాను. కొన్ని నిమిషాల పాటు మరి మన హృదయాలన్నీ కూడా దేవునికి దగ్గరగా ఉండేలాగా మనమంతా కూడా ప్రయత్నం చేద్దాం. మరి ఈరోజు దేవుడు మరి నిలబెట్టుకున్నటువంటి దైవజనుల ద్వారా ఏ విత్తనాలు అయితే మరి విత్తబోతున్నాడో అట్టి రీతిగా మనమందరం కూడా ఏకీభవించి వినగలిగే చెవులు వినేలాగా మనమందరం కూడా హృదయాలు తెచ్చిపెట్టుకోవాలని మీకు మనం చేస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. మరి ఈ సమయం అర్జున్ గారికి చెప్తాం. ఓకే. ముందుగా కనుక దేవాది దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మంచిది అవకాశం ఇస్తున్న అధ్యక్షుల వారికి, అదేవిధంగా చేరు వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. మంచిది ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఒక బైబిల్ నుంచి ఒక మంచి విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా జ్ఞాపకాలలో ఉండాలని కోరుకుంటాం మనం. కాబట్టి మరి మనం ఒక భార్య భర్త జ్ఞాపకాలలో ఉండాలని, భర్త భార్య జ్ఞాపకాలలో ఉండాలని, పిల్లలు కూడా తండ్రి తల్లిదండ్రుల మనసులో ఉండాలని చెప్పేసి ఇలా అనుకుంటూ ఉంటాను ప్రేమ వాళ్ళు. ఏమండి, ఇలాగ మనం ఎంతోమంది మన దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు కూడా మనం ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. ఎవరైనా మహాత్మా గాంధీ గారు కదండి. ఇలాగ ప్రేమ వాళ్ళ వీళ్ళందరూ కూడా ఇలా మన మనసులో ఉండిపోయిందండి. అయితే మనం దేవుని జ్ఞాపకాలలో ఉన్నామా? దేవుని జ్ఞాపకాలలో ఉన్నాం మనం. ఏమండి, మరి దేవుని జ్ఞాపకాలు ఉన్నాం లేదు ఈరోజు మనం చూద్దాం ప్రేమల వల్ల. ఒక మంచి విషయాన్ని ఈరోజు మనం ముందుకు వెళ్తాం. అయితే ఒకసారి చూద్దాం. అయితే అండి, ఒకసారి మనం బైబిల్ కనుక చూస్తే దేవుడు ఏది కూడా సాధారణంగా మర్చిపోడు. దేవుడు దేన్ని కూడా తొందరగా మర్చిపోడు. ఆయనకి సంతోషం కలిగిన మర్చిపోవడం, ఒకవేళ ఆయనకి బాధ కలిగిన కూడా దాన్ని మర్చిపోవడం, జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు ప్రేమల వల్ల. ఏమండి, ఒకసారి కనుక చూస్తే ఒకసారి మనం వెళ్దాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనం. ఆ స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా ఏంటంటే తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూసారా ప్రేమల వాళ్ళారా? ఏమంటే ఈ రోజున మనం చాలా మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు. ఏమండి, చంటి పిల్ల పసికొందు పక్కలోనే ఉన్న పసికొందుని చనిపోవడం మనం చాలాసార్లు మనం చూసామండి కదా. రీసెంట్గా కూడా మన ఒక న్యూస్ కూడా వచ్చింది. ఏమంటే ఒక తల్లి పాపం లేక పుట్టిన ఒక ఆడబిడ్డ ఏమండి ఊపిరాడక ఆ దుప్పటి కప్పుకున్నప్పుడు ఊపిరాడక ఏమైపోయింది, చంటి బిడ్డ చనిపోయిందండి. చూసారా? అందుకే దేవుడు ఏమంటాడంటే, చూడండి మంచి మాట చూడండి ఒకసారి. స్త్రీ అంట తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు. అంటే తల్లి నిద్రలోకి వెళ్ళిపోతుంది, ఏమవుతుంది? మర్చిపోతుంది కదా. తల్లి బిడ్డను మర్చిపోతుందండి. కానీ వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు దేవుడు వాళ్ళ. కాబట్టి రైట్ విన్నావు కదా. అంటే తల్లి మర్చిపోతుంది కానీ, తల్లి మర్చిపోతానేమో కానీ నేను మాత్రం నిన్ను మరువను అంటున్నాడు దేవుడు ప్రేమల వల్ల. ఇదండి దేవుడికి ఉన్న మొట్టమొదటి. ఆయన ప్రతీది గుర్తుపెట్టుకుంటాడు. ఒకవేళ ఆయన పట్ల నువ్వు భయభక్తి కలిగి ఉన్నావంటే నిన్ను కూడా గుర్తుపెట్టుకుంటాడు ఈ రోజున దేవుడు. చూద్దామా? రైట్ వెళ్దాం ఒకసారి. ఆదికాండము 40వ అధ్యాయము 11వ వచనం. ఆదికాండము 40:11 వచనం. దాని భావం ఇదే. ఆ 3 తీగలు 3 దినములు. పోయిన వారం మనం చెప్పుకున్నాం కదా. ఏమవుతుందంటే యోసేపు గారిని తీసుకెళ్ళి అక్కడ వేస్తారు, చెరసాలలో వేస్తున్నప్పుడు అక్కడ ఫరో దగ్గర పనిచేసి ఇతర అధిపతులు, ఒకరెవరు పానదాయకుల అధిపతి, మరొకడు భక్షకారుల అధిపతి. వీళ్ళిద్దరూ కూడా ఏం చేస్తారంటే
చేసిన నేరానికి మొత్తం ఎందుకు తీసుకెళ్ళాలని చేస్తున్నప్పుడు వీళ్ళు కలగంటారు. ఆ కలగనప్పుడు కల భావాన్ని ఎవరు చెప్పారు? యోసేపు చెప్పాడండి. యోసేపు చెప్పిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఒక మాట అంటాడు, ఇదిగో కాబట్టి 14 వచ్చిన చదువుతాను నేను. కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గురించి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటకి రప్పించుము అంటున్నాడు. కాబట్టి నీకు చేశాను కదా, నీకు చెప్పాను కదా, కలభావం చెప్పాను కదా నీకు నేను. కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు దయచేసి నీకు నీ స్థితి వస్తుంది కదా, నీకు ఏ ఉద్యోగం అయితే పోయిందో ఆ ఉద్యోగం మరలా వస్తుంది కదా, వచ్చినప్పుడు నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావు కదా, రాజుతో నాతో మాట్లాడతావా, నా గురించి మాట్లాడి నన్ను ఎక్కడి నుంచి బయటకు రప్పిస్తావు కదా అన్నప్పుడు సరే అన్నాడండి. అన్న తర్వాత బయటకు వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. ఒకసారి చూడండి 23వ వచనం. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతనే మర్చిపోయాను. మర్చిపోతాడు. చూసారా, మనం ఇది చెప్పుకున్నాం. మనం ఏంటంటే సాధారణంగా ఏదైనా సరే మనం మర్చిపోతాం, మంచి విషయాన్ని మర్చిపోతాం. ఎదుటి వాళ్ళు మనకి ఏదైనా సాయం చేస్తే ఏమంటే ఎంత ఆపదలో ఉంటామండి. వెళ్తున్నప్పుడు అప్పుడు ఏదో రకంగా తెలిసిన వాళ్ళని మనం డబ్బులు లేకపోతే ఏదో విధంగా అడిగినప్పుడు వాళ్ళు సాయం చేస్తారు మనకి. సాయం చేసిన తర్వాత ఆ సాయం తీసుకున్న తర్వాత ఏం చేస్తామంటే కొన్నాళ్ళ కాలని మనం మర్చిపోతాం ప్రేమ వాళ్ళలాగా. కాబట్టి ఇక్కడ ఇతను మర్చిపోయాడండి. అతని స్థితి వచ్చేస్తాడు, అతనికి మళ్ళీ తిరిగి ఉద్యోగం వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత మర్చిపోతాడు. ఇలాగా మనుషులు మర్చిపోయిన వాళ్ళు మనం చూస్తున్నామండి. అయితే దేవుడు ఏమంటే నిజంగానండి తన బిడ్డను మొర పెడితే వాళ్ళ మొరను దేవుడు ఆలకిస్తాడండి. చూద్దాం ఒకసారి మాట్లాడడం. నిర్గమకాండము 2వ అధ్యాయము 24 వచనం. 2:24. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. చూసారా ఏం చేశాడు దేవుడు? ఎంతకని వీళ్ళకి ఏమి ఇచ్చాడు వాగ్దానం? ఏంటంటే నాయన అబ్రహామా, నువ్వు నా మాట అన్నావు కాబట్టి కదండి, మనం 11వ అధ్యాయం చదువుకుంటాం కదా, అక్కడ దేవుడు నువ్వు లేచి మొత్తం నీ స్వస్థాన్ని అందరిని విడిచిపెట్టేసి నేను చూపించే దేశానికి వెళ్ళు, నేను గొప్ప జనముగా చేస్తానన్నాడు కదండి. అది కాబట్టి 12వ అధ్యాయం మనం చదువుకున్న మాట అంతా కూడా ప్రేమల వాటారా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడండి. ఎందుకంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలకు వెళ్ళిపోతారు. 430 సంవత్సరాలు అక్కడ బానిసలో ఉన్నప్పుడు వీళ్ళు మొరపడతారండి. ఒక్కసారిగా దేవుడు గుర్తొస్తాడు. మనకు కూడా అంతే కదా, మనకి ఎప్పుడు గుర్తొస్తాడు దేవుడు? ఎప్పుడు? ఆపద వచ్చినప్పుడే. అందుకే ఏమంటారంటే ఒక్కొక్కసారి ఆపద మొక్కులు వాడని ఇలా మనం చెప్పడం మనం చూస్తాం ప్రేమల వల్ల. అయితే ఇక్కడ చూస్తే కనుక నిజంగా వీళ్ళకి ఆపద వచ్చినప్పుడు గుర్తొచ్చాడండి దేవుడు. అలా గుర్తొచ్చినప్పుడు ఇలా దేవుడికి ప్రార్థన చేస్తారు. ఆకాశం వల్ల దేవుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి మూలుగులను విని ఎవరండి తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరును. వారు చేసిన ప్రార్థన ఎక్కడికి వెళ్ళిపోయిందంట? దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఒక్కసారిగా దేవుడు అబ్రహామును, ఇస్సాకును, యాకోబుతో ఇచ్చిన నిబంధన అది ప్రామిస్ చేశాడు కదా, అది జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. అలా జ్ఞాపకం చేసుకుని అప్పుడు తర్వాత తెలుసు కదా మనకి ఎవరు పంపించాడు వాళ్ళ దగ్గరికి? మోషేని పంపిస్తాడు దేవుడు కదా. ఇది మనం చూస్తాం బైబిల్లో. రైట్. ఇకపోతే ఏమండి బైబిల్లో ఒక స్త్రీ ఉంటుందండి. ఎవరంటే ఆమె వృత్తికి వేశ్య, కానీ ఆమె వృత్తిలో అలాంటి వృత్తి అయినప్పటికీ కూడా ఆమెను తీసుకెళ్ళి ఎక్కడ పడతాడో దేవుడు ఒకసారిగా నీతిమంతుల జాబితాలో పెడతాడండి దేవుడు. ఏ జాబితాలో అది అంటే ఎటువంటి అండి? నిజంగా హెబ్రీ రాసిన పత్రిక మీరు ఒకసారి తీయండి, ఒకసారి చూద్దాం. 11వ అధ్యాయం తీయండి, అందులో ఉంటుంది 11వ అధ్యాయం 31. ఈ 11వ అధ్యాయం అంతా కూడా ఏంటో తెలుసా మీకు? విశ్వాస వీరుల జాబితా. ఆ విశ్వాసమును బట్టి ఎంత? 11:31. సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయాను. ఇకను ఏమి చెప్పుదును? సరిపోద్దమ్మా. చూసారా రాహాబనే ఆమె ఏం చేసిందండి? ఆ తల్లి వేగుల వారిని చేర్చుకుందండి. ఎవరి పైకి అలా ఎవరు? రాయబారులు. రాయబారులు అంటే ఎవరు తెలుసండి మన భాషలో? గూఢచారులు. ఏమండి ఇలా చేర్చుకోవడం మరి నిజంగా రాజ్యానికి భయపడకుండా స్థలం ఇచ్చిందండి, ఆమె చోటు ఇచ్చిందండి. ఎంత ధైర్యం అండి ఆమెకి, ఎంత గుండె ధైర్యం అండి. ఏమండి ఆమె అంటదండి నిజంగా 2వ అధ్యాయం అంటది. యెహోషువ గ్రంథం తీయండి ఒకసారి. 2వ అధ్యాయంలో ఒక మాట అంటదండి, ఇదిగో మీరు ఎర్ర సముద్రాన్ని దేవుడు ఫైర్గా చీల్చాడు కదా, అది విన్నప్పుడు అవన్నీ విన్నప్పుడు మా గుండెలు ఏమైనా తెలుసా?
గుడ్లు కరిగిపోయాయా? ఏం దేవుడు అంటే నిజంగా ఆకాశాన్ని పైన ఆకాశానికి కింద భూమికిని దేవుడు మీ దేవుడే యెహోవాయే. చూడండి ఆ మాట చూడండి సార్, చూడండి ఒకసారి యెషయా గ్రంథము 2:10 ఒకసారి చదువుతాను. మీరు ఐగుప్తు దేశం నుంచి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగ ఆరిపో చేసినో యోర్దాను తీరమున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగునుకును మీరేమి చేసితురో అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలన చేసితురో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిను. అది చూసారా, మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. మీరు నిజంగా ఎంత గొప్ప దేవుడు అండి మీ దేవుడు, ఎంత గొప్ప దేవుడు అండి మీ దేవుడు. అందుకే చెబుతూ ఒక మాట చూడండి, ఒక మంచి మాట చూడండి. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. చూసారా, మీ మధ్య ఏ మనుషుడు కూడా నిలవలేడు. మీరు ఖచ్చితంగా ఈ పట్టణాన్ని మీరు స్వాధీనం చేసుకుంటారు. కాబట్టి పట్టణాన్ని తీసుకున్నప్పుడు దయచేసి నన్ను నా కుటుంబానికి జ్ఞాపకం చేసుకుంటారు కదా అన్నప్పుడు అలాగండి వాళ్ళకి ఆశ్రయం ఇవ్వడం వల్ల ఆమె చేసిన పని ఏంటి, వాళ్ళిద్దరికి ఆశ్రయం ఇచ్చింది. కానీ దేవుడు ఏం చేశాడు, ఆమె కుటుంబాన్ని అంతా కూడా దేవుడు కాచి కాపాడాడు. చివరికి ఆమె తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు, విశ్వాస వీరుల జాబితాలో ఒక వంశంలో పెట్టాడండి. అవును, నీతిమంతుల జాబితాలో ఇశ్రాయేలు వంశంలోకి వచ్చేసిందండి ఆమె క్రీస్తు వంశంలోకి వచ్చేసింది ఆమె. చూసారా ప్రియమైన వారులారా, ఎంత గొప్పదండి ఆమె నిజంగా చేసిన ఒక్క పని అండి. ఒక్క పని, ఆ ఒక్క పని వల్ల విశ్వాస వీరుల జాబితాలోకి వెళ్ళిపోయింది ఆమె. గొప్పది. యాకోబు రాసిన పత్రిక 2:25 కూడా ఉంటుందండి ఆమె గురించి. 2:25 చూసారా, ఆమె చేసిన క్రియల వల్ల ఏమైపోయింది, ఆమె నీతిమంతురాలుగా ఎంచబడింది. ఈ రోజు సంఘం మీరు అందరూ వచ్చారు కదండి, దేవుడు మీ అందరి పేర్లు రాసుకోవాలండి. ఇదే మన టార్గెట్. ఏంటి మన టార్గెట్? పరలోకం. ప్రేమల వాళ్ళ, ఎందుకంటే దేవుడు ఏం చేస్తాడంటే తన భక్తులు మాట్లాడే ప్రతి మాటని ఏం చేస్తాడు, దేవుడు రాసుకుంటాడండి. మలకి గ్రంథం తీయండి ఒకసారి 3:36. మలకి గ్రంథము 3:16 చూడండి ఒకసారి. 3:16. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఏం చేస్తారంట, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటారంటే వాళ్ళు దేవుని గురించి మాట్లాడుకుంటున్నారు. దేవుని పని ఎలా చేయాలి, సువార్తను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఏంటి సంఘాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, దీనికోసం మాట్లాడుకుంటున్నారు. రైట్, దేవుడు అలా చెవిపెట్టి ఆలకిస్తున్నాడు దేవుడు. మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఏం చేస్తారంటే అలా ఆయన నామాన్ని స్మరించు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథమును ఆయన సముఖములో రాయబడిను. రాసుకుంటున్నాడండి దేవుడు. అర్థమైందా? మన పేర్లు ఎక్కడ రాసుకుంటున్నాడు, భక్తుల పేర్లు దేవుని జీవ గ్రంథంలో దేవుడు రాసుకుంటున్నాడు, గిన్నిస్ బుక్ లో కాదండి. అర్థమైందా? ఇది అనుకుంటారేమో మనం డైలీ దినచర్య డైరీ రాసుకుంటాం, కానీ దేవుడు మన డైరీని రాస్తాడండి. లెక్కలు చూస్తాడంటే దేవుడు. మనం చెప్పాను రోజున లెక్కలు కదండి, లెక్కలు తేడా వచ్చినప్పుడు ఆ లెక్కలు సరిచేసి ఆయన క్లోజ్ చేసి దేవుడు వెళ్ళిపోయాడు ఒక చక్రవర్తిని. ప్రియమైన వాళ్ళ, కాబట్టి దేవుడు మనం మాట్లాడే ప్రతి మాటను, నువ్వు చేసే ప్రతి సువార్త పనిలో సంఘం కొరకు నువ్వేం కష్టపడుతున్నావు, సంఘం కొరకు నువ్వేం చేస్తున్నావు, ఎలా సంఘాన్ని ముందుకు నడిపిస్తున్నావు, ఎలా తీసుకెళ్తున్నావు, ప్రతిదీ కూడా నువ్వు మాట్లాడతావు కదా, ప్రతిదీ కూడా దేవుడు రాసుకుంటాడు. ప్రియమైన వాళ్ళ, ఏమండి చూసారా? ఇంకా చూద్దామని ఒకసారి యోహాను సువార్త. ఇక్కడ ఒక స్త్రీ ఉంటుందండి, చూద్దాం ఒకసారి. 12:3 ఆమె తెలుసు కదా. మరి ఎవరండి ఆమె? మగ్దలేనే మరియ గురించి చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 12:3 చదవండి. అప్పుడు మరియా మిక్కిలి విలువగల జటమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. అది ఏం చేస్తుందంటే ఒక అత్తరు తీసుకెళ్ళిందండి. పైగా అత్తరు పేరు తెలుసా ఏమండి? జటమాంసి. స్పైక్ 40 ఉంటుందండి. ఇది స్పైక్ నాట్ అని ఒకటి ఉంటుంది అన్నమాట. ఇది చాలా విలువైందండి, చాలా విలువైన అత్తరు ఇది. ఏమండి అంత విలువైన అత్తరు పట్టుకెళ్ళి ఏం చేసిందండి ఆమె? ఏం చేసిందండి? అదండి యేసు పాదాలకి అదండి. చూసారా?
పాదాలకి పూసేసింది. ఏమన్నా తల వెంట్రుకలు తన పాదాలను తుడుస్తుందండి. ఏమన్నా అప్పుడు అతనంతా కూడా ఏమైపోయింది, ఆ ఇల్లంతా కూడా ఎలా వచ్చేసింది, సువాసనతో నిండిపోయిందండి. అప్పుడు అంటున్నాడండి ఇస్కరియోతు యోధ శిష్యులు అంటున్నాడు, ఎందుకమ్మా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి పేదలకు ఇయ్యలేదని నువ్వు చూసారా అంటున్నాడు. ఎందుకంటే దేని మీద శ్రద్ధ కలిగి, డబ్బుల మీద, దాని మీద అనమాట. అది కన్ను పడింది, సంచులు పడి కనుక్కొని తీసుకోవచ్చు కదండి ప్రియమైన వాళ్ళారా. కాబట్టి నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఆనాడు ఆ స్త్రీ చేసిన పని, ఒక గొప్ప పని ఏంటో తెలుసా అండి, 300 దేనారములు అండి. ఏమన్నా వచ్చింది తెలుసా, యేసుక్రీస్తు వారి కాలంలో రోజు కూలి ఎంతో తెలుసా మీకు? ఎంతండి? ఎంతమ్మా? ₹1 అండి, ఒక దెనారం. రైట్, ఒక దెనారం ₹1 జాగ్రత్త అండి. ఇదంతా దీని కాస్ట్ అంతా ₹150 కదా. అంటే ఎన్ని రోజులు కష్టపడాలి? 300 రోజులు కష్టపడాలి కదా. 300 రోజులు కష్టపడితే కదంటే, అంటే ఒక సంవత్సరం అంతా కూడా కష్టపడితే, సంవత్సరం అంతా కష్టపడలేము కదండి. 300 రోజులు మనం పనిచేస్తామా? చేయలేం కదా. కాబట్టి అక్కడ ఆ 300 రోజులు కష్టపడితే కానీ వచ్చే డబ్బులు, ఆ డబ్బుకి సంబంధించిన అతనంతా తీసుకెళ్ళి ఏం చేసింది, యేసు పాదాల మీద వేసేసింది, కడిగేసింది ప్రియమైన వాళ్ళ. కాబట్టి ఈ మాటలు వెంటనే నీవు ఏమండి, ఆమె నిజంగా ఈరోజు మనం చెప్పుకుంటున్నామండి. ఈమె గురించి మళ్ళీ అక్కడ రాసి చూడండి ఒకసారి మనం చూద్దామా. ఒకసారి మత్తయి సువార్త 26:6 చూడండి ఒకసారి. మత్తయి సువార్త 26:6. ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుపుడి తీసుకొని ఆయన వద్దకు వచ్చి ఆయన భోజనముకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. చూసారా ఏం చేసింది? ఏమే అత్తర పుట్టి తీసుకెళ్ళి ఎక్కడ పోసేసింది? ఆయన తల మీద పోసేసింది. అప్పుడు శిష్యులు చూసి, ఎందుకమ్మా ఎంత నష్టపడుతున్నావు నువ్వు, దీని గొప్ప వెలగమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా అంటారండి. అప్పుడు యేసుక్రీస్తు ఒక మంచి మాట అన్నాడు చూడండి, 10వ వచనంలో. యేసు సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యం చేశాను. ఎలా తొందరపెట్టుకున్నారు? పేదలెల్లప్పుడు మీతో ఉంటాను కదయ్యా, నేను ఎల్లప్పుడు మీతో ఉంటాను కదా. ఈ అత్తరు నా శరీరం మీద పోసి ఏం చేసిందామే, నాకు భూస్థాపన అంటే భూమి మీదకి దిగొచ్చాడు, దీని నిమిత్తము చేసింది. సరే ప్రేమ వాళ్ళారా, ఒక మంచి మాట అన్నట్టు చూడండి. ఇప్పుడు చూడండి, ఇది మాట సర్వలోకంలో చూడమాట, సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా అక్కడ ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూసారా, ఈ రోజు మనం చెప్పుకుంటున్నాం ఆమె గురించి. ఈ భూమినంత కాలం మనం చెప్పుకుంటాం ఆమె గురించి. ఇంతగా ఆమె చేసిన పని ఏంటి? ఏం చేసిందండి? ఏం చేసింది? ఆమె 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 నిజంగానంటే కష్టార్జితం అంతా పట్టుకుని ఏం చేసింది? ఆయన కాళ్ళ దగ్గర పెట్టేస్తుందండి. యేసు పాదాల మీద. నిజంగా మరొక స్త్రీ ఏం చేసింది? తల మీద పోషిస్తుంది. చూసారా ప్రియమైన వాళ్ళారా, ఇదండి ఆమె చేసిన ఆమె త్యాగం చూసాడు దేవుడు. ఈ రోజు మనం చెప్పుకుంటున్నాం. దేవుడు మన కోసం కూడా చెప్పుకోవాలండి. దేవుడు మన కోసం కూడా చెప్పుకోవాలి. మరి ఈ మధ్యలో మనం కాబట్టి ఇంకొకసారి మనం ముందుకు వెళ్దాం ప్రియమైన వాళ్ళారా, ఇంకా ముందుకు వెళ్దాం. మార్కు సువార్త తేను ఒకసారి. మార్కు సువార్త మరొక స్త్రీ 12వ అధ్యాయము 12:41 కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషము సొమ్ము వేయుచుండిరి. ఒక పేద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ పేద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూస్తారా దేవుని స్తోత్రం. చూస్తారండి ఏం చేసిందంటే ఏమే ఉన్న 2 కాసులు, పైగా ఆ కాసులు తెలుసండి, ఆమె జీవనాధారం అంటే జీవించడానికి ఆధారమైనవి ఆ 2 కాసులు. ఆ 2 కాసులు కూడా దేవుడికి ఇచ్చేసిందండి. చూసారా, కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు ధనవంతులంతా కూడా డబ్బులు వేస్తున్నారు. ఏమండి, 1,00,000 కలిగినోడు 10,000 వేస్తున్నాడు, 10,000 కలిగినోడు ₹100 వేస్తున్నాడు. ఏమండి, అలాగంతా వేసుకుంటూ వాళ్ళు కలిగిన దాంట్లో కొంత వేస్తున్నారు తప్ప ఈమె ఏం చేసింది? తన జీవనాధారం అంతా కూడా ఆమె దగ్గర ఎంత ఎక్కువ ఉందో అంతా ఇచ్చేసింది. చూసారా, జీవనం అంతా ఇచ్చేసింది. ప్రేమ వాళ్ళ దేవుడి జ్ఞాపకాల్లో నిలిచిపోయింది ఆమె. ఏమండి, ఎలాగండి ఆమె దేవుని
జ్ఞాపకాలలో నిలిచిపోయింది. ప్రియమైన వాళ్ళ ఎవరమ్మే? పైగా పేదరాలు. ధనవంతుల కోసం చెప్పుకుంటున్నాం మనం అక్కడ. ఎవరమ్మే? పేదరాల కోసం చెప్పుకుంటున్నాం మనం ఈ రోజున. ఇంకా పైగా ఆమెకి అప్పటికే భర్త లేడు, విధవరాలు. చూసారా ప్రియమైన వాళ్ళ? కాబట్టి ఈ భూమి ఉన్నంతకాలం, మనం ఉన్నంతకాలము ఆమె కోసం చెప్పుకుంటామండి. దేవుని జ్ఞాపకాల్లో నిలిచిపోయిందాన్ని. మరి మనం చేసే పనుల వల్ల దేవుని జ్ఞాపకాల్లో మనం ఉంటున్నామా? ఏమండి, దేవుని జ్ఞాపకాల్లో మనం ఉంటున్నామంటే ఈ రోజున ప్రియమైన వాళ్ళారా, ఆమె నిలిచిపోయిన, శాశ్వత కాలం నిలిచిపోయింది ఆమె. అపొస్తలుల కార్యంలో చూడండి, మరొక వ్యక్తి కనిపిస్తాడు మనకి. 10వ అధ్యాయం, అపొస్తలుల కార్యంలో 10వ అధ్యాయం. కొన్నేళ్ళ కోసం చూడండి ఒకసారి. 10వ అధ్యాయం. ఇటలీ పటాలమనబడిన పట్టణంలో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడొకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. అది అతను చేసే పనిని చెప్పాడండి దేవుడు. చూసారా ఏం చేసేవాడంట? ధర్మకార్యాలు చేసేవాడు. దేవుడు అంటే భయం, భక్తి. ఏమండి, అప్పటికి కూడా ఆయన ఎవరు? ఒక అన్యుడండి. ప్రియమైన వాళ్ళ పైకి ఇతనే కాకుండా ఇతని కుటుంబంలో ఉన్న, అంటే తన భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏం చేసేవారంట? వీళ్ళందరూ కూడా బహుధర్మకార్యం చేసేవారండి. ఈరోజు భర్త ఒక పని చేస్తే, ఒక మంచి పని చేస్తే భార్యకి నచ్చదు కదండి. అది భార్య చేస్తే భర్త ఏమంటాడు? కోపం పడతాడు. ఎందుకు అలా చేస్తున్నావు, ఎందుకు అలా చేస్తున్నావు అంటారు కదా. కానీ నిజంగానండి ఆ కుటుంబం అంతా కూడా, ఏమండి, ఆ కుటుంబం అంతా కూడా ఏం చేస్తారంట? అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యొక్క భయభక్తులు కలివాడై ఉండి ధర్మము చేయవాడు. అప్పుడు దేవుడు 3 గంటలకి ఏం చేశాడు? దూతను పంపించాడండి దేవుడు. అప్పుడు దూత వచ్చి ఏం మాట్లాడుతుంది తెలుసా? దర్శనమందు తేటగదనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, ఈ ప్రార్థనలను ఈ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. దేవుని స్తోత్రం. సరిపోతాం. చూసారా, నువ్వు చేసే ధర్మ కార్యాలు ఎక్కడికి వచ్చేసినాయి తెలుసా? నా సన్నిధికి వచ్చేసినాయి నాయన. కొన్ని నువ్వు చేసే ప్రతి ధర్మ కార్యాలు, నువ్వు చేసే ప్రార్థనలో ఏంటి, నువ్వు తోటి వారి పట్ల ప్రేమ కలిగి ఉంటున్నావు, నువ్వు సంఘాన్ని ముందుకు తీసుకెళ్తున్నావు. చూడు, సంఘంలో చాలా గొప్పగా నువ్వు సేవ చేస్తున్నావు. సంఘంలో వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా గౌరవంగా, చాలా ప్రేమగా మసులుకుంటున్నావు. నువ్వు ఇవన్నీ కూడా ఇదిగో నువ్వు చేసే ధర్మ కార్యాలు, నువ్వు ఎవరి పట్ల అయితే ప్రేమ కలిగి ఉండి నువ్వు ఈ పని చేస్తున్నావో ప్రతిదీ కూడా నా సన్నిధిలోకి జ్ఞాపకార్థంగా వచ్చేసింది. కొన్ని చూసారా, జ్ఞాపకార్థంగా ఉన్నాయండి. ఈరోజు మనం చెప్పుకుంటున్నాం ప్రియమైన వాళ్ళారా. మరి దేవుని జ్ఞాపకాలలో నీవు ఉన్నావా? ఎంతమంది ఉన్నాం ప్రియమైన వాళ్ళారా? చూడండి, ఇంకా మనకు చూద్దాం ఒకసారి త్వరగా. ఏప్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. 6:10. 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యమును అది మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు నువ్వు దేవుని పేరు చెప్పి సంఘానికి ఇచ్చావు కదా, నువ్వు దేవుని పేరు చెప్పి సేవ చేయమని ఇచ్చావు కదా. ఇదిగో దేని బట్టి నువ్వు దేవుని పేరు చెప్ప కదా నువ్వు ఇచ్చావు కదా అమ్మా. దేవుని పేరు చెప్పే కదా నువ్వు ఇచ్చావు. కాబట్టి ఇదిగో నువ్వు చేసిన ఈ పనిని చూడండి, మాట్లాడు చూడండి ఒకసారి. ఏమన్నా చూడండి, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండుట చేత నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు కాడు. ప్రేమను వల్ల ఇదేదనుకుంటున్నారేమో. ఏమండి, ఈరోజు నీ మాటలు వింటానా నువ్వు? ఏమండి, నిజంగా చెప్తున్నానండి, నువ్వు ఇచ్చే ఏ ఒక్క ప్రతి పైసా, ప్రతి రూపాయి, ఏమండి ఎంత ఇచ్చినా సరే, ఏమండి ప్రతిది కూడా ఎక్కడికి వెళ్తాయండి? నువ్వు స్వార్థ పనిలో నువ్వు ఇచ్చే ప్రతి రూపాయి కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోతాయండి. అక్కడ పడిపోతాయి నీకు అకౌంట్లో. మన బ్యాంకులో చూసుకోకండి మీరు. ఈ బ్యాంక్ కాదు, ఇక్కడ ఏం చేస్తుంది? అక్కడ చిమ్మెట తుప్పులు ఏం చేస్తాయి? వాళ్ళు చదువుకోండి కదా, మత సంస్థలో ఏసువారు అది తినేస్తాయి కదండి. చాలా మంది కూడా లక్షలు సంపాదించుకున్నంత కూడా ఏం పని అంటే తుప్పండి. కానీ ఇది కాదయ్యా, నువ్వు చేసే ధర్మ కార్యాలు, నువ్వు సంఘం కోసం చేసే ప్రతి రూపాయి, నువ్వు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఇదిగో జ్ఞాపకార్థంగా ఉన్న సన్నిధిలో ఉంటాయి అంటున్నాడండి దేవుడు. మరి అలా చేస్తున్నాం మనం ప్రేమల వాళ్ళారా. జ్ఞాపకార్థంగా ఉంటాయండి. పరిశుద్ధులకు మీరు చేసే సేవ, మీరు చేసే ఉపచారం అన్ని కూడా వెళ్ళిపోతాయండి ప్రేమల వాళ్ళారా. జ్ఞాపకార్థంగా ఏమన్నా ఒక స్త్రీ ఏం చేస్తుందండి, ఇంటి పైన ఒక భక్తుడికి ఏం చేస్తుంది, ఒక సేవకుడికి ఏం చేస్తుంది? ఇల్లు కట్టించింది కదండి. ఏం కావాలో కొనిచ్చింది కదా. అదే ఈరోజు మనం చదువుకుంటాం లేదా? ఇలా చేసే త్యాగం ఏదైనా సరే ప్రతిదినండి. అదండి శూన్యమేరాలు. పిలుపులు రాసిన పత్రిక 4:3. పిలుపులు రాసిన పత్రిక 4:3.
4:3 అవును నిజమైన సహకారి. ఇక్కడ పౌలు గారు సంఘానికి చెప్తున్నాడు, అంటే పిలుపులకు సంఘానికి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు ఎవరో, ఆ స్త్రీలు క్లెమెంతోను నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో ఎలా పడ్డారో, స్వార్థ పనిలో వాళ్ళు ప్రయాసపడ్డారు. వారికి సహాయం చేయమని ఇదిగో మిమ్మల్ని వేడుకొచ్చుకున్నాయ్యా. ఆ సహకారుల పేరు జీవగ్రంథమందు ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు రాయబడి జీవ గ్రంథమందు రాయబడెను. దేవుడు రాసేసుకున్నాడు అంతే. వాళ్ళు చేసి ఆ పనిని దేవుడు రాసేసుకున్నాడు. ఏమండి ప్రియమైన వాళ్ళారా, ఈ మాటలు వెంటనే నీవు నిజంగానండి పౌలు గారితో చేసిన స్త్రీలు ఏమంటే ఈ రోజున ఎక్కడున్నారు పేర్లు? ఏమంటే జీవ గ్రంథంలో రాయబడ్డాయి. ఈ రోజు మనం చెప్పుకుంటున్నాం. ప్రియమైన వాళ్ళారా, సంఘం కోసం నువ్వు ఏం చేస్తున్నావు? నిజంగా ఈ రోజు ఆలోచించుకోండి. ప్రియమైన వాళ్ళారా, స్వార్థ పనిలో నువ్వు ఎంతో కష్టపడుతున్నావు. దేవునికి అవయవాలు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. ఈ అవయవాలతో సుఖపడుతున్నావా? దేవుని పని చేస్తున్నావా? ఏం చేస్తున్నావు మనం? అంటే దేవుని జ్ఞాపకాలు వెళ్ళాలి కదా. ఏమండి మరి దేవుని జ్ఞాపకం నిలిచేలాగా మనం పని చేయాలి కదా. పని చేయాలి కదండి. పని చేయ తర్వాత నువ్వు ప్రార్థించు. ఏమండి ఇంకా చూద్దాం ఒకసారి ప్రకటన, చివరిగా ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15 20:15. దేవుడు చివరిలో చూస్తానండి. లెక్కలు వేస్తాం కదా మనం. ఏంటి దేవుడు వేసే లెక్కలు మన లెక్కలా ఉండవు. మన లెక్కలు వేరు, మనంతా దొంగ లెక్కలు కదా. కానీ దేవుడి లెక్కలు అలా ఉండవు. దేవుడి లెక్క పర్ఫెక్ట్గా ఉంటుంది. దేవుడు వస్తాడు, జీవగ్రంథం విప్పుతాడు, చూస్తాడు. చూసినప్పుడు చూడాలన్నప్పుడు ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల, అది ఎవరి పేరైనను జీవగ్రంథమందు రాయబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. ఎక్కడ పడతాడంట? అగ్నిగుండంలో పడవేయబడును. పడహేస్తాడు దేవుడు. అర్థమైందా? అది గమనించండి. ఈ మాటలు వింటాను నువ్వు ప్రియమైన తల్లి, ప్రియమైన సహోదరి, నా సహోదరుడ, ఈ మాటలు వింటాను నువ్వు ఎవరైనా సరే, నీ పేరు ఎక్కడ ఉండాలో తెలుసా? జీవ గ్రంథంలో ఉండాలి. దేవుడు చూస్తాడు, నీ పేరు ఉందా లేదో చూస్తాడు. అమ్మ నీ పేరు ఉందా? చూస్తాడు. ఎక్కడుంది నీ పేరు? దేవుడు చూస్తాడు. అయ్యా నీ పేరు ఉందా? చూస్తాడు. ఇప్పుడు చూస్తాడు. ఏది కనపడలేదు. తర్వాత నా దగ్గరికి వచ్చాడు, అర్జున్ పేరు చూస్తాడు. ఏది అర్జున్? ఏది జీవ గ్రంథంలో మన పేరు ఉండాలండి. కాబట్టి దేవుని జ్ఞాపకాల్లో మనం ఉందామా? దేవుని జ్ఞాపకాల్లో ఉండి చిరస్థాయిగా నిలిచిపోదామండి. ఆ జీవ గ్రంథంలో మన పేర్లు ఉండేలాగా మనం చూసుకుందాం. ఈ లోకంలో పేర్ల కోసం మీరు ప్రోకలాడకండి. ఈ పేర్లు నేను జనాలు ఒకసారిగా ఎత్తేస్తాను, ఏం చేస్తాను? ఒకసారిగా దించేస్తాను. ఈరోజు సోషల్ మీడియాలో మనం ఇదిగా చూస్తున్నాం. ఏమండి? కాబట్టి వద్దండి. ఈ లోకంలో దీనికోసం నువ్వు తప్పత్రయపడకు. దేవుని పని కోసం నువ్వు తప్పత్రయపడు. ఆయన సేవలో నువ్వు ఇంకా ముందుకు వెళ్ళు. జీవ గ్రంథంలో నీ పేరు ఉండేలాగా దేవుడు ఎప్పుడు నీ కోసం చెప్పుకునేలాగా. నేను అబ్రహాము దేవుడిని అన్నాడు, నీ యాకోబు దేవుడిని, నేను ఇస్సాకు దేవుడిని అన్నాడు. ఎందుకంటే వాళ్ళు గొప్పలు కాబట్టి. వాళ్ళు గొప్ప గొప్ప పనులు చేసి దేవుడి మనసుని గెలిచేశారండి. వాళ్ళు దేవుడి జ్ఞాపకాలు చిరస్థాయిగా ఉండిపోయారు. మరి అలా ఉందామా? కాబట్టి దేవుడి జ్ఞాపకాలలో నువ్వు ఉన్నావా? ఇదండి ఈరోజు మాట. రెండో కార్యక్రమం ఉంది. మరి సరే మంచిదండి ప్రియమైన వాళ్ళారా. మరి ఈ రోజున మన మధ్యకి మరి BOUA CBT క్రైస్ట్ చర్చ్ అబ్బాసియా మరి అధినేత అండి, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు కాటం హరికుమార్ గారు అండి. ప్రియమైన వాళ్ళారా, మరి వారు మన మధ్యలో ఉన్నారు. ఎవరైనా వీడియో తీస్తారా? వీడియో రన్ అవుతుందా? తీస్తున్నారా? చూడండి సార్. ఓకే రైట్, మంచిది. మరి కాటం హరికుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. వారికి మరి చిన్న సన్మానం చేయాలని మరి ఆయన ఆశపడుతున్నాను. జస్ట్ అంటే శిష్యులు కాబట్టి ఏదో ప్రేమతో చేయాలని అర్జున్ గారు అనుకున్నారు. మరి నేను ఇప్పటి నుంచి మరి అనుకున్నాను. మరి ఎందుకంటే ఆయన ఒకప్పుడు మాకు ప్రిన్సిపల్గా ఉండి ఈ రోజున మనకు గొప్ప హోదాలకు వచ్చారండి ఆయన. ఏమండి నిజంగా మరి BOUAలోనే మా ఆత్మీయ తండ్రి నుంచి మరి జయశల్ గారి నుంచి ఏమండి నిజంగా ఈ రోజున మరి అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ అండి BOUA CBT ద క్రైస్ట్ కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ
మరి అబ్బాసియా ప్రశ్నించండి. మరి వారికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మరి ఈ చిన్న సన్మానం. ప్రియులైన దేవులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో వందనాలండి. పెద్దలు పిలుపు గారు ఉన్నారు ఇక్కడ, ఆయన బాగా నాకు సన్నిహితులు. తర్వాత శ్రీధర్ గారు చాలా ప్రేమ ఉన్న వ్యక్తి అండి. ఆయన మాట చెప్పటం మాత్రమే కాదు, పనిలో కూడా ఏదైతే చెప్తారో అది చేస్తారు. నాకు చాలా ఇష్టం అండి ఆయన అంటే. ఆ తర్వాత తమ్ముడు మీకంతా మీకు సేవకునిగా మీ ఎదురుగుండా ఉంటున్నారు ప్రతిసారి. తమ్ముని బట్టి నేను ఎంతో సంతోషిస్తానండి ఎప్పుడు కూడా. చిన్న వయసులో దేవుని పని చేసేవాళ్ళంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే నేను దేవుడు అనే పదం తెలుసుకునేటప్పటికే నాకు 30 సంవత్సరాలు వచ్చేసాయి. అంతకు ముందే తమ్ముడు ముందుకు రావడం నాకు చాలా సంతోషం. అలాగే ఇది ఈ సన్మానం అనేది నాకు తెలియదండి. నేను లేకపోతే నేను రాకపోతున్నాను. 10 నిమిషాలు గ్రీటింగ్ అంటే నేను వచ్చానండి. కానీ ఇది నాకు మించిందండి. నాకంటే గొప్ప వాళ్ళు చేయించుకునేది. అయినా తమ్ముడు నన్ను ప్రేమించి, శ్రీధర్ గారు ఈ సంఘం అంతా మీరు ప్రేమించి చేసిన ఈ కార్యానికి నేను ఎప్పుడు కూడా కృతజ్ఞతనండి. 2 మాటలు చెప్పుకుని ముగించుకుందామండి. తమ్ముడు ఇందాక మంచి పాఠం చెప్పాడు, దేవుని జ్ఞాపకాలు. మనిషి జ్ఞాపకాల్లో ఉండాలని ఎప్పుడు కూడా మనిషి తపన పడుతూ ఉంటాడు కదండి. భర్త అయితే భార్య జ్ఞాపకాల్లో ఉండాలని, భార్య అయితే భర్త జ్ఞాపకాల్లో ఉండాలని, ప్రియుడైతే ప్రియురాల జ్ఞాపకం ఉండాలని కోరుకుంటారు. అయితే అదే మనిషి దేవుడి జ్ఞాపకాల్లో ఉండాలని మాత్రం ఆశిస్తారా? చాలా తక్కువ కదండి. కానీ భక్తులు తెలివైన వాళ్ళు కాబట్టి వాళ్ళు లోకంలో ఉండాలని కోరుకోలేదండి. వాళ్ళు మనకంటే డిఫరెంట్గా ఆలోచించారు. వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని జ్ఞాపకాల్లో ఉండాలని కోరుకున్నారండి. ఎందుకంటే పౌలు గారిని కొట్టేసి పడేస్తే కదండి, తెలుసు కదా సందర్భం, చెప్పాలా అవసరం లేదు, మీకు అంతా తెలుసు. ఒక చోట పౌలు గారు స్వార్థకి వెళ్తే కొట్టేసి పక్కన పడేస్తారండి. పడేస్తే మరలా పడేసిన తర్వాత చనిపోయే వరకు వదిలేసి వెళ్ళిపోతారండి. అయితే ఆయన లెగిసి ఇలా దులుపుకుని మరలా వేరే చోటకి వెళ్ళిపోతాడండి. ఆయన చేసిన పని దేవుడు గుర్తించుకుంటాడా? గుర్తించుకున్నాడు కనుకనే ఆయన పౌలు గారు అంత ధైర్యంగా చెప్తాడు, నా కొరకు నీతి కిరీటం రాయబడి ఉంది. అది అంత మనం కూడా రేపు దేవుని గురించి ఆ విధంగా చెప్పగలగాలండి. ఏదో వచ్చి కూర్చుంటున్నాం, వెళ్ళిపోతున్నాం, శుక్రవారం సెలవు కదా, ఏదో 4 మాటలు వినాలి, ఈ ఉద్దేశంతో దేవుని దగ్గరికి రాకండి. దేవుని దగ్గర ఫలం పొందుకునే వ్యక్తులుగా మనం ఉండాలండి. దేవుడు అదే ఆశిస్తాడండి. నువ్వు ఎలా ఉన్నా సరే, నువ్వు ఎంత ధనికురాలుగా అయినా, లేకపోతే తినడానికి తిండి లేకపోయావు, దేవుడు నిన్ను నుంచి కోరుకునేది ఆయనకి దగ్గరగా ఉండాలని. ఎందుకంటే దేవుడు ద్వారా మనం ఇక్కడికి పంపబడ్డామండి. మన ఆలోచనల ప్రకారం మనం ఇక్కడికి రాలేదు కాబట్టి దేవుని ద్వారా పంపబడిన వారం తిరిగి మనం వెళ్ళాలండి. అందుకని నరులారా తిరిగి రావాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవాలి. కాబట్టి అది జ్ఞాపకం పెట్టుకుంటాడండి దేవుడు. మీరు రావాలి, కానీ ఎలా రావాలి? ఎలా వెళ్ళాలి? వచ్చిన ప్రకారం వెళ్ళిపోతే కుదురుతుందా? నేర్చుకున్న దాని ప్రకారం బ్రతికి దాని ప్రకారం ఆయన చెప్పిన విధంగా ఉండి వెళ్ళాలండి. అలా లేకపోతే చేర్చుకోడండి ఆయన. అలా గొప్పవాడు దేవుడు. నేను దేవుని యొక్క జ్ఞాపకంలో ఉండాలని మీరందరూ కూడా దేవునికి విలువైన పిల్లలుగా, దేవుణ్ణి ఇంకా గొప్పగా ఏంటంటే దేవుని మహిమకు కీర్తి తెచ్చే పిల్లలుగా ఉండాలని కోరుకుంటూ మీ సంఘం అందరినీ ప్రశంసిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మరి కాన్పులు
దేవునికి స్తోత్రం. హల్లెలూయా.